హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జై శ్రీరామ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం తెచ్చేసాను. ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది 10th క్లాస్ స్టూడెంట్స్కి. ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇది ఏంటంటే బోర్డర్స్ గురించి. 10th క్లాస్లో మనం కనుక ఇంత చిన్న ప్లేస్తో బోర్డర్స్ కనుక 4 సైడ్స్ ఇలా ఇస్తే ఇక్కడ మ్యాటర్ ఎక్కువ సఫిషియెంట్ అవుతుంది, కానీ వాళ్ళకి క్లమ్జీగా అనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్స్ ఇంత ఇరుగ్గా వేశారు ఏంటి అని. కాబట్టి ఎవ్వరూ అసలు ఎగ్జామ్స్ టైంలో 10th క్లాస్ అనే కాదు, 8th 6th నుంచి ఎవరైనా సరే ఈ బోర్డర్స్ అనేది డోంట్ యూజ్ ఇన్ ఎడిషనల్ షీట్స్. ఓకే, నోట్బుక్స్ అంటే మీకు తక్కువ ఉంటాయి కాబట్టి యూ కెన్ ప్రిఫర్ దిస్ బోర్డర్స్, బట్ ఎడిషనల్స్లో మాత్రం ఇలాంటి బోర్డర్స్ అస్సలు అవుతుంది. దీనివల్లే మీకు 5 మార్క్స్ లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు 10th క్లాస్లో ఇలా అస్సలు చేయొద్దు. ఎలా చేస్తానంటే నేను మీకు ఒక ట్రిక్ చూపిస్తాను, ఇలా చేయండి. అది ఎలా అంటే ఇలాగా. ఒకవేళ మనం కనుక బోర్డర్స్ ఇంత గ్యాప్తో ఇస్తే ఇంత కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది దీనికి. అక్క మీరు అడగచ్చు, మెజర్ ఎలా చేశారు అక్క, కరెక్ట్గా 1 ఫింగరే అటు ఇటు కనిపిస్తుంది, ఇక్కడ కూడా 1 ఫింగరే అని మీరు అడగచ్చు. ఎలా చేశారనే కదా ఈ బోర్డర్స్ చూపిస్తాను చూడండి. ఎలా అంటే జస్ట్ లుక్ ఎట్ హియర్. మీరు ఐరన్ స్కేల్ ఆర్ నార్మల్ స్కేల్, ఇంత సైజ్ ఉండే స్కేల్ తీసుకొని నేను జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మీరు ఈ లెంత్ కరెక్ట్గా బోర్డర్కి సైడ్న ఇలా పెట్టేసుకొని ఇక్కడ జస్ట్ ఫస్ట్ మీరు ఇది కొట్టుకోకండి, ఎందుకంటే మీరు అప్పుడు 4 సైడ్స్ రబ్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఈ డేట్ దగ్గర నుంచి మీరు ఇక్కడ కొడితే అప్పుడు ఎస్, ఇటు సైడ్ అయితే అయిపోయింది. దెన్ మీరు ఇటువైపు కూడా మీరు ఇలా బుక్ తిప్పుకోండి. దెన్ ఇట్ విల్ ఈజీ ఫర్ యూ. ఈ ఎండింగ్ నుంచి ఇలా మీరు వచ్చేసేసి ఇలా కొట్టేసుకోండి, దెన్ ఈజీ. మీరు డబల్ బోర్డర్స్ తీసుకోండి, అప్పుడు మీకు చూడటానికి కొంచెం అందంగా కనిపిస్తుంది. సో మీరు ఇలా డబల్ బోర్డర్స్ కొట్టేసేసాక చూసారు కదా ఎలా కొట్టాను. సో ఇప్పుడు మీరు ఈ లెంత్ ప్రకారం ఇంత సైజు, ఓకే, ఇటువైపు తీసుకుంటున్నాను నేను ఫస్ట్. ఇంత సైజు వచ్చేసేసి ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఈ బోర్డర్ ఎండింగ్ పాయింట్ వరకు కొట్టేసాను. నెక్స్ట్ దానికి కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఈ ఎండింగ్ పాయింట్ నుంచి బోర్డర్ పాయింట్ వరకు, ఇటు సైడ్ కూడా సేమ్, కాకపోతే బుక్ ఇలా రివర్స్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. మీరు ఇది అక్కడ కొట్టుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇంటి దగ్గర అయితే మీరు తొందరగా దీని చుట్టూ తిరుగుతూ కొట్టేసుకోవచ్చు. సో మీరు బోర్డర్స్ అనేది ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు తొందరగా కొట్టుకోకుండా ఇంట్లోనే ఈజీగా, సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అన్ని రోజులు కొట్టుకోండి నాలాగా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది అందం కనిపిస్తుంది. ఇంకా ఈ 4 సైడ్స్ అంటారా, అవి కూడా కొంచెం క్లమ్జీగా ఉంటాయి కాబట్టి మీరు ఎరేజర్ తీసుకోండి. ఇలాగా ఎరేజర్ తీసుకొని ఈ 4 సైడ్స్ నేను రబ్ చేస్తున్నాను కదా, అలానే నీట్గా, కొంచెం రబ్బిష్గా కాకుండా నీట్గా కనపడని విధంగా రబ్ చేసుకోండి. చాలా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు చూడొచ్చు అచ్చం ఒక ఫోటో ఫ్రేమ్ ఎలా కనిపిస్తుందో అలా నీట్గా అనిపిస్తుంది. 4 సైడ్స్ ఇలా రబ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఈ పేపర్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, వావ్ అసలు ఎంత బాగుందని. బట్ ఇది గాలి ఉన్న చోట అయితే నాట్ ప్రిఫరబుల్, ఎందుకంటే మీరు రబ్ చేసేటప్పుడు కానీ కొట్టేటప్పుడు కానీ చాలా ఇంపాసిబుల్ ఉంటుంది. అందుకని ఇంట్లోనే సేఫ్గా కొట్టేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఫైనల్గా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. సో అందరూ ఎగ్జామ్స్లో ఇలానే కొట్టండి. థ్యాంక్ యూ.